మార్గశిర మాసం గురువారం శుభాకాంక్షలు మరియు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఆ ఆశీస్సులు మెండుగా లభించాలని కోరుకుంటూ లభిస్తాయని నమ్ముతూ మీ అందరికీ నాకు తెలిసినటువంటి విశేషాలు చెప్పడానికి వచ్చేసాను. ఫస్ట్ అయితే అందరూ ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి ఇంత మంచి వీడియోని సపోర్ట్ చేసేయండి. ఓకేనా? అదొక్కటే మన బాధ్యత. ఇక ఏం చేయాలంటే పొద్దున్నే లేవండి, బ్రహ్మ ముహూర్తంలో లేవండి. బ్రహ్మ ముహూర్తంలో లేవండి అని చెప్తున్నాను కదా. బ్రహ్మ ముహూర్తం వరకే పూజ చేసేస్తే, పూజకి రెడీ అయితే ఇంకా చాలా గొప్ప ఆనందం, అద్భుతం అన్నమాట. అయితే ఈ రోజులలో మనము ఎప్పుడు పడితే అప్పుడు లేచి బయటికి పోయేలాగా లేవు కదండి. అందుకని చక్కగా బ్రహ్మ ముహూర్తంలో లేవండి. లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకోండి. శుభ్రపరచుకొని చక్కగా అందమైనటువంటి ముగ్గులు, పసుపు కుంకుమలతో అలంకరణలు చేసేయండి. చేసేసిన తర్వాత చక్కగా ఇంటిల్లాదులు లేస్తే చాలా మంచిది, మరీ మంచిది. ఇంటిల్లాదులు లేవనట్లయితే మీరు ఎవరైతే ఈ పూజ చేయబోతున్నారో మీరు లేచారు కదా, ఏం పర్వాలేదు. ఇంట్లో వాళ్ళని ఆనందమే ఆరోగ్యం, అంతే కదండి. అందుకని మీరు పూజ చేసుకోవడానికి దేవుడు మీకు సహకరించడమే గొప్ప అవకాశంలాగా భావించండి. వాళ్ళందరూ లేవనందుకు మీరేమీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఎంతకు లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? వాళ్ళని అలా వదిలేయండి. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకున్నారు, అందమైన ముగ్గులు వేసుకున్నారు, పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్నారు. మీ ఇంట్లో మామిడి చెట్లు ఉన్నట్టయితే, మీకు మామిడి ఆకులు అందుబాటులో ఉన్నట్టయితే మామిడి తోరణాలు కూడా కట్టుకోండి. రేపు ఒక అద్భుతమైనటువంటి రోజు. ఆల్రెడీ మనకు మార్గశిర మాసంలో ఒక గురువారం మనము కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండో ఆదివారం అన్నమాట, రెండో గురువారం అన్నమాట. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క మొదటి గురువారం రోజే నేను మీకు ఈ వీడియో పెట్టాలనుకున్నాను, కానీ ఇంకా అర్థం చేసుకుంటారనుకుంటా. మొదటి గురువారం రోజు నేను మీతో ఇలాంటి విషయాలు మాట్లాడే పరిస్థితులలో లేనన్నమాట. అర్థమైందా? అయితే ఈ గురువారం తప్పకుండా షేర్ చేసేయాలని చెప్పేసి నేను వచ్చేసాను. అండ్ దోస్తులు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ అయ్యేలాగా చూడండి. మనం ఆనందంగా బ్రతకాలి, హ్యాపీ. కానీ ఇంకొకరు మన వల్ల ఆనందంగా బ్రతకడం, అది కూడా ఒక అద్భుతమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది మనకి కదా. ఎవరైతే నేను ఒక్కరినే బాగుండాలి అని అనుకోరు మంచి వాళ్ళు ఎప్పుడైనా కదా, 10 మంది బాగుండాలనుకుంటారు. కాబట్టి ఈ యొక్క మంచి విషయాలు, మార్గశిర మాసం గురువారం రోజు అమ్మవారు పుట్టినటువంటి రోజు మనము అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఆనందంగా బ్రతికేస్తాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు అంటే కుప్పలు కుప్పలు డబుల్ వర్షం కురుస్తాయి అని అనుకోవడం చాలా పెద్ద తప్పు అన్నమాట. అమ్మవారికి మనము నాకు అది ఇవ్వమ్మా ఇది ఇవ్వమ్మా అని అడగాల్సినటువంటి అవసరం లేదు. దోస్తులు ఇంకొక విషయం చెప్పాలంటే, ఇప్పుడు మన అమ్మ ఉంది, మన తల్లి ఉంది. మన తల్లి మనం ఏదైనా అడిగితేనే ఇస్తుందా? మన తల్లిదండ్రులు, ఇప్పుడు మనం ఒక కూతురు అనుకోండి, మనం అడగకుండానే అస్సలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా మన కోసం ఎక్కువ కట్నం ఇవ్వడానికి, ఎక్కువ బంగారం చేపించడానికి, మనం హ్యాపీగా ఉండడానికి, వాళ్ళకి ఏదైనా అయినా కూడా మన ఇబ్బందులు పడకుండా మన లైఫ్ అంతా హ్యాపీగా బతకడానికి ఆలోచిస్తూ ఉంటారు. మన కోసమే అన్నీ సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. అంతేనా? మరి ఈమె కూడా మన అమ్మే. మన అమ్మల్ని కన్నటువంటి అమ్మ మన లక్ష్మమ్మ. అర్థమైందా? ఈ లక్ష్మమ్మ పుట్టినటువంటి రోజు మార్గశిర మాసం గురువారం రోజు అన్నమాట. కాబట్టి మీ అందరికీ నేను ఈ వీడియోని
అమ్మవారికి ఇంత గొప్ప రోజు మాకు మిమ్మల్ని పూజ సేవ చేసుకునేలాగా దీవించినందుకు థ్యాంక్స్ అమ్మా అని అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మకి మనందరం పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఇచ్చేటువంటి ఒక రోజు అమ్మనే కల్పించిందని భావిస్తూ, మరి మనమందరం రేపటి రోజే కాదు, ప్రతిరోజు మన జీవితంలో కనిపించేటువంటి ప్రతి ఒక్క ఆడపిల్లని, అంటే ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, వాళ్ళైతే అమ్మ, భార్య, తోడబుట్టింది, కడుపున పుట్టింది, స్నేహితురాలు, ఇలా వాళ్ళ జీవితంలో కనిపించేటువంటి ప్రతి ఆడపిల్ల కూడా లక్ష్మీదేవి సమానంగా చూడాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనం ఆడవాళ్ళం కదా, మనమైనా కూడా అంతే. ప్రతిరోజు మన జీవితంలో ఎవరైతే వస్తారో ఓన్లీ ఇంట్లో చక్కగా పెద్ద పెద్ద దీపాలు పెట్టేసి, చక్కగా ఆవు నెయ్యితో దీపం పెట్టేసి, అన్ని పిడికెడు అగరబత్తులు తీసుకొని సాంబ్రాణి వేసి ఒక 5-6 హారతి కర్పూరం బిళ్ళతో చాలాసేపు ఘంటానాదం ఇచ్చుకుంటూ పూజ చేసి, అమ్మారా అమ్మ నాకు చాలా డబ్బులు ఇయ్యమ్మా, నాకు 7 వారాల నగలు కావాలమ్మా, నాకు కొడుకులు కావాలమ్మా, బిడ్డలు కావాలమ్మా, నా కొడుకులు ఫారిన్ వెళ్ళాలమ్మా, నా బిడ్డకి ఒక ఫారిన్ సంబంధం రావాలమ్మా, ఇలాంటి మనం కోరాల్సినటువంటి అవసరమే లేదు. మనకి ఏం కావాలో ఏమి ఇవ్వాలో అమ్మకు తెలుసు. ఖచ్చితంగా మనము మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆర్భాటాలకు పోకండి. మీకు వీలుంది అనుకోండి, చేసేయండి, చాలా చక్కగా చేయండి. ఎంత అద్భుతంగా అమ్మకు పూజ చేస్తే అంత మంచిది. 10 మందిని పిలవండి, వాయినాలు ఇవ్వండి, ఆకు వక్క తమలపాకు ఇవ్వండి, మంచిదే. ఇంకా ఓకే, మీ దగ్గర ఎంత ఉందో అంతే, అప్పు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీ దగ్గర ఎంతైతే వీలుగా ఉంటుందో అంత దాంతో చక్కగా అమ్మవారికి పొద్దున్న లేసి ఇల్లు వాకిళ్ళు నీట్గా చేసుకొని, చక్కగా స్నానం చేసి, ఇంట్లో ఉన్నటువంటి ఒక పట్టు చీర కట్టుకొని, నిండుగా పువ్వులు పెట్టుకొని చక్కగా అమ్మవారి పూజ చేసుకోండి. అంతా అద్భుతంగా చక్కగా ఇంట్లో ఉన్నటువంటి పువ్వులు తెచ్చుకోండి, అమ్మవారికి సమర్పించండి. ఓ పండో పత్రమో పువ్వో పెట్టండి. ఓకే, ఆవు నెయ్యి లేదు, నువ్వుల నూనెతో దీపం పెట్టండి. అద్భుతంగా ఇంట్లో ఖచ్చితంగా తులసి చెట్టు దగ్గర కుబేర ముగ్గు వేసుకోండి. లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర చక్కగా తామర పువ్వైనా, అష్టదళ పద్మమైన, కుబేర ముగ్గైనా వేసుకొని అమ్మవారిని భక్తి ప్రపత్తులతోటి, భక్తి శ్రద్ధలతోని కొలవండి. నాకు అది కావాలి ఇది కావాలని ప్లీజ్ అంటే, ఇప్పుడు కొంతమంది జీవితంలో అడిగితేనే ఇస్తానే అంటారేమో. అడగొచ్చు, ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరొచ్చు, కానీ తెల్లారేసరికి కోటీశ్వరురాలిని అయిపోవాలి, తెల్లారేసరికి నా కొడుకు ఫారిన్లో ఉండాలి, నేను నా జీవితంలో ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదు, ఫ్లైట్ ఎక్కేటువంటి అవకాశం ఇట్లాంటి ఇందులో కాదు. అద్భుతమైనటువంటి ఆనందం అంటే ఏంటో భగవద్గీత చదివిన వాళ్ళకి, ఇంకా జీవితాన్ని చూసినటువంటి వాళ్ళకి తెలిసిపోతుంది కదా. 10 మంది మంచిని కోరుకోండి, అమ్మవారు తప్పకుండా మీ మంచిని కోరుకుంటారు. మీకు 10 మందిని మంచి కోరుకుంటే అదొక సంతృప్తి అన్నమాట. నేను నా కోసం ఏమీ కోరుకోలేదు, నన్ను చూసుకోవడానికి అమ్మ ఉంది, నాకు ఏది చేతనవుతుంది 10 మంది బాగుండడానికి, నేను అది చేస్తాను అని అనుకోండి. అది మన మనసుకు చాలా సంతృప్తినిస్తుంది. సంతృప్తి అంటే ఏంటో తెలుసా? అది చాలా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం ఉందనుకోండి, ఇంకా మనకు ఏ జబ్బులు మన దగ్గరికి రావు. ఏ జబ్బు రాలేదనుకోండి, మనం హ్యాపీగా పని చేసుకోవచ్చు. హ్యాపీగా పని చేసేసామనుకోండి, చాలా డబ్బులు వస్తాయి. చాలా డబ్బులు వచ్చాయి అనుకోండి, అద్భుతంగా ఇదంతా ఇంకంతే చైన్ సిస్టమ్. ప్రతిదీ కూడా మంచిని కోరుకోండి, అర్థమైందా?
ఎప్పుడైతే మనం మంచిని కోరుకుంటామో అప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఓకేనా? ఓకే అండి. అందరూ కూడా బాగుండాలి, అందులో సుజాత కూడా ఉండాలని కోరుకుంటూ లైక్